అనకాపల్లి జిల్లాలో పంచదారల పుణ్యక్షేత్రాన్ని కాపాడుకునేందుకు స్థానికులు ధర్మ పోరాటం పేరిట ఉద్యమాన్ని ప్రారంభించారు. వెంకటాపురం వద్ద దీక్షలు చేపట్టారు. పంచదారల ప్రాంతానికి నీరు వచ్చే మార్గాన్ని అక్రమ క్వారీ ద్వారా తవ్వకాల వల్ల నష్టం కలిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక ఉన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ హస్తం ఉందని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ కొండలను పవిత్రంగా భావిస్తున్న ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ అక్రమ క్వారీ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మైనింగ్ అధికారులతో పాటు కలెక్టర్ను కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా అయితే ఏవైతే గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన అంశాలని ఎక్కడికక్కడ కొండలు కావచ్చు, ఈ చెట్లు కావచ్చు, వీటన్నింటిని కూడా కాపాడుతామని చెప్పేసి గత ప్రభుత్వం వైసీపీలో ఏదైతే పూర్తి స్థాయిలో అయితే ఎక్కడికక్కడ కొండల్ని తవ్వేస్తున్నారో, కొండల్ని గుండు కొట్టేస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేసిన కూటమి నాయకులే ప్రస్తుతం దగ్గరుండి కూడా పలు చోట్లయితే ఈ యొక్క కొండల్ని తవ్వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా అయిన అనకాపల్లి ప్రాంతంలో అయితే ఈ పంచదార్ల అనే ఒక పుణ్యక్షేత్రం సంబంధించి ఆ ప్రాంతంలో మొత్తం కూడా నిత్యం ఎంతో మంది దేవుణ్ణి స్మరిస్తూ కూడా వాళ్ళంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా ఎంతో కీర్తి కలిగిన ప్రాంతం అయితే ఉంటుంది. కానీ అక్కడ ప్రస్తుతం ఒక గ్రావెల్ తవ్వకం అయితే జరుగుతుంది. అదంతా కూడా ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో జరగడం అయితే పూర్తిగా కడప నుండి కన్నేశారనే విధంగా అయితే ప్రస్తుతం అయితే ఉంది. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారు, అసలు ఆ కొండను తవ్వితే ఎటువంటి ప్రమాదం ఉందనే విషయాన్ని తెలుసుకుని ప్రయత్నించారు. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ యొక్క గ్రావెల్ తవ్వకం వల్ల అసలు సమస్య ఏంటి, ఎందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. కానీ అభివృద్ధి పక్కన ఉంచండి, అభివృద్ధి కంటే ముందు ఇక్కడ పచ్చగా ఉన్నటువంటి పర్యావరణాన్ని మరి దాని మీద పన్నుబడినట్టుంది. అందులో కొంతమంది వ్యక్తులకి అది ఏమిటి ఎలాగనేది కూడా లోకల్ గా ఒక సర్పంచ్ తీర్మానం గాని, ఒక మండల ప్రెసిడెంట్ తీర్మానం గాని, ఏ తీర్మానాలతో పని లేకుండా అధికారం చేతికొచ్చిన వెంటనే పల్లెటూళ్ళని డెవలప్ చేస్తాను, పల్లెటూళ్ళని బాగు చేస్తామని చెప్తున్నటువంటి ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు పర్యావరణాన్ని కాపాడుతున్నాము, మాదంతా సనాతన హిందూ ధర్మం అని చెప్తున్నటువంటి అటువంటి మహానుభావుడు మరి పర్యవేక్షణలోనే జరుగుతుందా ఇటువంటి అక్రమ క్వారీలు? ఒక మహా పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ద్వాపర యుగం ఉన్నటువంటి ఆ ఉమామహేశ్వర పుణ్యక్షేత్రము పంచదారలు అంటే 5 దారలు పనిగిరి క్షేత్రం అనేటువంటి ఈ కొండను అనుకొని నిత్యము యాదవులు, గొర్రెలు, మేకలు, పాడి పశు సంపదతోటి కలకల్లాడుతున్నటువంటి ఈ కొండని రాబందులాగా దోచుకు తినడానికి మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే ఎంఆర్ఓ గారు అడిగితే నాకు తెలియదు బాబు అంటాడు. మైనింగ్ వాళ్ళు అడిగితే అసలు మాకు తెలియదు అంటున్నారు. కలెక్టర్ గారు మేడం అని అడిగితే అమ్మాయి ఏమిటో ఈ పరిస్థితి అంటే అయ్యా నాకు ఏమీ తెలియదు అంటుంది. మరి ఎవరికీ తెలియకుండా ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు రాష్ట్రంలో ఇటువంటి అనార్థాలు పోగొట్టడానికి కారణం ఎవరు? మరి ఒక సనాతన ధర్మము అంటే సింహాచలంతో సమానమైనటువంటి ఈ పనిగిరి క్షేత్రం, తిరుమలతో పోటీ పడుతున్నటువంటి ఈ పంచదారుల మహాక్షేత్రానికి మరి క్వారీ పర్మిషన్ ఇచ్చినటువంటి మైనింగ్ అధికారులు ఎంత తీసుకున్నారు? దాన్ని ఓకే చేయడానికి ఎంఆర్ఓ ఆఫీసులో ఈరెంత తీసుకున్నారు? దానికి కార్యకర్తలు ఎంత లబ్ధి పొందుతున్నారు? ఇదేనా పరిపాలన? ఈ పశువులు, ఈ మేకలు, గొర్రెలు ఈ రెండు అమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి యాదవ కులస్తులు అందరూ ఏమైపోవాలా? మరి ఒక పక్క నుంచి ఫ్యాక్టరీలు, ఒక పక్క నుంచి ఓ కర్మాగారాలు, అభివృద్ధి అంటున్నారే, ఆటి నుంచి వచ్చినటువంటి ఆ కాలుష్యం అంతా ఎక్కడ ఉందో తెలుసా? ఒక పక్క ఈ కొండలతో పెత్తనం, ఓ పక్క లేనిపోయిన కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయం అంతా పూర్తిగా సంకరాగిపోయింది. మరి ఉన్న కంపెనీలు సరిపోతాయి కదా, ఇంకా కొత్త కంపెనీలు తెచ్చి ఉన్న భూమి అంతా నాశనం చేయడం తప్ప ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాజీవనానికి ఏది లేవి జరుగుతుంది? ఒకసారి ఆలోచించాలి కదా. నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, ఇక్కడ అనారోగ్య రోగాలు, కిడ్నీల సమస్యలు, అనేకమైన రోగాలతో బడి ఎడుతున్నారు. ఇక్కడ ఈ కంపెనీలు పుణ్యమని ఏదో బతక తెలివిగానే 4-5 పెట్టావు, 5 సార్లక ఇంకా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న జనాలందరినీ కొండలెక్కించేస్తావా? కొండలెక్కితే కొండ మీద ఏం తిరిగిపోతున్నారు? కృష్ణంపాలెం గ్రామాన్ని తీసుకొచ్చి కొండెక్కించేస్తున్నాను. వాళ్ళ పేరు చెప్పి ఇక్కడ కొండంతా దోచాను. లేదు, అది వచ్చింది లేదు, చచ్చింది లేదు. ఇక్కడికి ఉన్న రోడ్లకంతా నీ ఇష్టం 60-70 టన్నులతో లోన్లు తీసుకెళ్లిపోయి గ్రామస్తులు పనిచేస్తుందని సీసీ రోడ్డు వేసుకుంటే 60-70 టన్నుల లోడ్ కాస్తా సీసీ రోడ్డు ఇది వద్దురా బాబు అంటే పోలీసు స్టేషన్కి వెళ్ళి మీరు అక్కడ ఏం పడవుతారు, ముందు తీసుకెళ్లి స్టేషన్లో పడేయండి వాళ్ళు బెదిరిస్తావు. ఆల్రెడీ మేమేం చేసామయ్యా బాబు, పైనుంచి అధికారులు ఒత్తిడి వచ్చి పడిపోతుంది, మాకేం చేయలేమండి, మీరు వెళ్ళి ఏదో చేసుకోండి అని చెప్పి వాళ్ళు అధికారులు బెదిరించేస్తావా? అధికారులు ట్రాన్స్ఫర్ చేసేస్తారా? మీరు ఈ పంచదారుల గురించి మీకేం తెలిసి మాట్లాడుతున్నారు?
ఆ పంచదార మహిమ ఏంటో శివయ్య చూపెడతాడు. ఈసారి మీరు ఈ కొండని వ్యాపారంగా మార్చుకుందాం అనుకున్నారేమో, కానీ ఆ కాళేశ్వరుడు మిమ్మల్ని కాటికే పంపేస్తాడు ఏదో రోజు. నేను చెప్తున్నాను, మహా అద్భుతమైన మన శివలింగ క్షేత్రం అది. ఆ శివయ్య క్షేత్రం మీద తలపడ్డారో మీకు పుట్టగతులు లేకుండా పోతారు. నేను చెప్పేది ఒకటే, పల్లెటూళ్ళు కదా, ఇక్కడ సరైన నాయకులు లేరు, సరైన నాయకత్వం లేదు కదా, ఇక్కడ మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని అధికార పార్టీలో కొంతమందిని లొంగ తీసుకుని అలా జేబులో డబ్బులు వేసి ఇలాంటి ఇష్టానుసారంగా రాత్రిలో పొగులు గాలి ధూళి అని కూడా మొత్తం కాలుష్యం చేసి పారేస్తున్నారు. క్వారీలు ఇవ్వచ్చు, ఎక్కడో జనసమూహం లేని చోట క్వారీలు పెట్టుకోండి, అంతేగాని నిత్యము హైవే రోడ్డుని ఆనుకొని దగ్గరలో ఉందని చెప్పేసి వ్యాపారానికి అనుకూలంగా ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకొని అధికారులు బెదిరించి లొంగ తీసుకొని ఎన్నాళ్ళు చేస్తారో చూస్తాం కదా ఈ పరిపాలన. గతంలో నాయకులు మీలా చేయలేదు, అందరూ ఒకే పార్టీ అని ఏ నాయకులు వచ్చినా అందరినీ ఆనాడు రాజశేఖర రెడ్డి అని ఒకనాడు ఎన్టీఆర్ అయితే ప్రజలకు కన్నబెట్టేలా చూశాడు, ప్రజలకు ఏ ఆపద లేకుండా చేయడు. కానీ మీరు చేసేదేంటి ఒకసారి చూడండి, వచ్చి ఏం జరుగుతుందో చేయండి. నేను ఇంతకన్నా మీకు చెప్పదలుచుకుంది ఏం లేదు. పైన భగవంతుడు ఉన్నాడు, ఆ పంచభూతాలే మిమ్మల్ని చూస్తాయి. ఆ పరమేశ్వరుడే ఎవరిని శిక్షించాలో వాళ్ళే శిక్షిస్తాడు. ఇంతమంది వస్తారు, ఇంత ధర్నా చేస్తారని మేము అనుకోలేదు. కాలం ఇలా తీసుకొచ్చింది కోసం ఆ కాల రూపంలోనే ఆ కాలగర్భంలో మీరే ఎవరైతే ఆ మహానుభావుడు పుణ్యక్షేత్రాన్ని అపార్థం చేసి అపవిత్రం చేస్తున్నారో వాళ్ళకి త్వరలోనే ఆయనే సరైన శిక్ష వేస్తాడు, కాలరూపంలోనూ అనుభవిస్తారు కూడా. ఇది ప్రధానంగా మనం ఏదైతే చూసుకుంటున్నామో ప్రస్తుతం ఈ యొక్క పంచదారులు అనేది ఒక శైవ క్షేత్రానికి సంబంధించి ఈ ప్రాంతం మొత్తం కూడా తీసుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ ఈ యొక్క ధర్మ పోరాట దీక్ష ఏదైతే ఉందో పంచకర్ల రక్షణ కోసం అయితే వీళ్ళు పోరాట దీక్షను అయితే చేపట్టిన పరిస్థితి. ధర్మ పోరాటం కోసం అక్రమ మైనింగ్ మాఫియా గుండెల్లో ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఏకమవుతూ కూడా దీన్ని పూర్తిగా నిలిపివేయాలని ఉద్దేశించి ప్రధానంగా వీళ్ళు తెలియజేసిన పరిస్థితి. గ్రామస్తులతో పాటు అలానే ఈ యొక్క స్థానికంగా ఉన్న నాయకులు అంటే కుల మతాలకు అతీతంగా కావచ్చు, అలానే ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా కూడా ఈ యొక్క కొండ కోసం ఈ యొక్క కొండ చుట్టూ ఉన్న ఆ యొక్క పుణ్యక్షేత్రాల కోసం అయితే వీళ్ళంతా కూడా ముందుకెళ్తున్న విషయం కూడా తెలియజేసిన పరిస్థితి. ఏదేమైనా సరే ప్రస్తుతం ఈ యొక్క శైవ క్షేత్రానికి సంబంధించి కావచ్చు, అలానే ఏదైతే కొండలకు సంబంధించి వీటన్నింటిని కూడా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ యొక్క కొండల పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏదైతే డిప్యూటీ సీఎం కావచ్చు పవన్ కళ్యాణ్ అలానే పర్యావరణ శాఖకు సంబంధించి కూడా పూర్తిగా అతనే ఆధీనంలో ఉండడంతో, అలానే సీఎం రమేష్ బీజేపీ పార్టీ అంటే పూర్తిగా ఇదంతా కూడా కూటమి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉండడంతో ఇప్పటికైనా సరే కూటమి అధినేతలంతా పైన దీనిపైన దృష్టి సారించి వెంటనే ఈ యొక్క గ్రావెల్ ఏదైతే కొండ చుట్టూ కూడా తవ్వకాలు చేస్తున్న 32 కిలోమీటర్ల మేర ఉందో దాని మొత్తాన్ని కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ సాయికంతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, అనకాపల్లి.